కర్మబంధం అనగా చేసిన కర్మ యొక్క ప్రభావము మనస్సు పైనను ఇంద్రియముల పైనను కలిగి ఉండి తర్వాత చేయు కర్మలకు కారణమగుట అది కర్మబంధం ఉంటాయి. ఇప్పుడు దీని మాస్టర్ మంత్రా స్క్రిప్చర్లో చెప్తున్నప్పుడు చైన్ యాక్షన్స్, గొలుసు కట్టుగా ఒక అప్పు చేస్తే వాడు పలానా టైంలో అప్పు తీర్చాలన్నాడు. ఆ టైం దగ్గరికి వచ్చింది, ఈ లోపల ఇంకో అప్పు చేసి అప్పు తీరుస్తాం అంటే అప్పు తీరిపోయినట్టేనా? అంటే కర్మ బంధం అంటే అలాంటి దీంట్లో గొలుసుగా నిన్ను బంధిస్తుంది. అది ఒక జన్మలోంచి ఇంకో జన్మలో కూడా కంటిన్యూ అవుతుంది గొలుసు. అంటే శరీరం వస్తూ పోతూ ఉంటుంది, కానీ గొలుసు మాత్రం నువ్వు భగవంతుడు సబ్మిట్ అయ్యి మళ్ళీ ముందుకు లేకుండా కట్ చేసుకునేటువంటి ఉపాయం లేకపోతే కంటిన్యూ అవుతుంది జన్మలకి. దానికి నీ కర్మఫలమునకును సంబంధం లేదు. మోక్షము చెందిన వానికి కర్మ బంధము తొలగును. అంటే ఎంత క్లియర్ కట్గా ఇస్తున్నారు, నాకు సందేహం ఉండడానికి వీలేదు. కర్మఫలాన్ని అనుభవించే కానీ తొలగవు, ఆ బంధం పోదు, అనుభవించాల్సిందే.